జై శ్రీరామ. శ్రీరాముని అనుగ్రహముతో సరస్వతీ నది చరిత్ర చదువుతున్నాను. సరస్వతీ నది అతి పురాతనమైన వేదకాలపు నాటి నది. ఈ నది ప్రసక్తి వేదాలలోనూ రామాయణ భారత భాగవతాలలోనూ కనిపిస్తుంది. బ్రహ్మాండ పురాణములలో సరస్వతీ నది ఆవిర్భావం గురించి ఇలా ఉన్నది. గంగా సరస్వతులు ఒకరినొకరు చెప్పించుకొని భూలోకములో నదులుగా జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మ చేసిన యాగానికి సుభద్ర అని పేరుతో, నైమిసారణ్యములో మునులు చేసిన యాగానికి కనకాక్షి అని పేరుతో, గయుడు చేసిన యాగానికి విశాల అని పేరుతో, ఉద్దాలకుడు చేసిన యాగానికి సురతన్వి అని పేరుతో, వశిష్ఠుడు చేసిన యాగానికి ఓగమాల అనే పేరుతో, బృహస్పతి చేసిన యాగానికి సువేణి అని పేరుతో, బ్రహ్మ చేసిన యాగానికి విమలోదక అని పేరుతో. సరస్వతీ నది ఈ విధముగా 7 యాగాలకు 7 రూపాలతోనూ 7 పేర్లతోనూ వచ్చి గౌరవాదులు పొందడము వల్ల ఆమె సప్త సారస్వతము నిరుపమానమైన గౌరవము పొందినట్లు చెప్పబడింది. సరస్వతీ నది ప్రాశస్యము. సరస్వతీ నది ఎంతో పవిత్రమైనది. ఈ నదీ స్మరణ వల్లనే సకల పాపాలు నశిస్తాయి. ఈ నదీ తీరములో 100ల కొద్దీ తీర్థాలు ఉన్నాయి. అవి ఎంతో పుణ్యప్రదమైనవి. చంద్రుడు ఈ నదీ స్నాన ఫలితము వల్ల క్షయవ్యాధి పోగొట్టుకున్నాడు. ఇంద్రుడు ఈ నదీ స్నానము వలనే బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకున్నాడు. వరుణుడు సరస్వతీ నదిని పూజించడము వలనే జలాధిపత్యము వచ్చింది. కుబేరుడు సరస్వతీ నదిని పూజించడము వలనే ధనాధిపత్యము వచ్చింది. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావడానికి ఈ నదే కారణము. వ్యాస భగవానుడు ఈ నదీ తీరములోనే వేద విభజన చేశాడని పురాణాలు చెబుతున్నాయి. సరస్వతీ నది హిమాలయములో పుట్టి సింధు నదులతో కలిసి పంజాబు, పాకిస్తాను మీదుగా ప్రవహించి పశ్చిమ సముద్రములో కలుస్తుంది. సరస్వతీ నది ప్రవాహము కొన్ని చోట్ల వేగముగా, మరికొన్ని చోట్ల మందముగా కొనసాగుతుంది. ఈ సరస్వతీ నది గంగా, యమున వద్దకు ప్రవహించి ప్రయోగలో అంతర్వాహినిగా కలుస్తుంది. ఇదే ప్రఖ్యాత చెందిన త్రివేణి సంగమము. 32 చిన్న పెద్ద నదులు సరస్వతీ నదిగా పిలువబడుతున్నాయి. శ్రీకృష్ణుడు నిర్యాణమొందిన ప్రభాస పట్టణములో లవణానదిలో కలుస్తున్న మరొక సరస్వతీ నది ఉన్నది. ఈ 12 పుష్కరాలు వచ్చే నదులలో సరస్వతీ నది 3వ నది. గురుడు మిథున రాశిలో ప్రవేశిస్తే ఈ నదికి పుష్కరాలు వస్తాయి. జై శ్రీరామ. సరస్వతీ నది చరిత్ర విన్నవారికి సరస్వతీ నదిలో స్నానము చేసిన ఫలితము కలుగును. జై శ్రీరామ. సర్వే జనో సుఖినో భవంతు. జై శ్రీరామ.